Ravide Wellness Center, one-stop permanent solution for chronic diseases with integrated treatment. రవిడి వెల్నెస్ సెంటర్లో ఏ డిసీజెస్కి మీరు ట్రీట్మెంట్ ఇస్తున్నారు? 90% వ్యాధులకి ఇక్కడ చికిత్స లభిస్తుందండి. డైజెషన్ అనేది మాకు ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ప్రయారిటీ. మోకాలలో గుజ్జు జరిగిపోవడం, సర్జరీ కాకుండా మీ దగ్గర ఏమైనా సప్లిమెంట్స్ ఉన్నాయా? అస్థి పునర్జీవన ఇది ఒక సప్లిమెంట్ అండి మేము తీసుకొచ్చింది. ఇది మళ్ళీ రీజనరేట్ చేసే సప్లిమెంట్ అనమాట. అది ఓకే. ఆల్మోస్ట్ 90% అలోపతిక్ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండవండి. సైడ్ ఎఫెక్ట్స్ అనేవి గ్యారంటీగా ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ లేని సొల్యూషన్ అనమాట సప్లిమెంట్స్ అనేది. ఇంగ్లీష్ మెడిసిన్ ఎలాంటిదంటే ఇప్పటికప్పుడు టెంపరీ సొల్యూషన్ ఇచ్చి బ్యాక్గ్రౌండ్ లో మనకి ఏదైతే సమస్య ఉంటుందో ఆ సమస్య తగ్గకుండా చేస్తుంది. ఈ డైజెషన్ క్యూర్ ఏం చేస్తుంది అంటే చిన్న ప్రేగుల ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. చిన్న ప్రేగుల్లో ఆ 80% డైజెషన్ కరెక్ట్ గా అవుతుంది. అప్పుడు మనం తిన్న ఫుడ్ బాడీకి పంట పడుతుంది. మనకి డైజెషన్ బాగుండాలంటే కార్డియో ఒకటే సరిపోదు. మనకి డెఫినెట్లీ వెయిట్ ట్రైనింగ్ చేయాల్సి ఉంటుంది. సైక్లింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ, జాగింగ్ కానీ, రన్నింగ్ కానీ ఇవన్నీ కార్డియోలోకి వస్తాయండి. ఇలాంటి ట్రీట్మెంట్ మీరు కేరళకి వెళ్ళక్కర్లేదు, మన హైదరాబాద్ లోనే ఉందన్నమాట. చాలా అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ పెయిన్ మేనేజ్మెంట్ ఇక్కడ యూజ్ అవుతుంది. హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. శరీరం ఆరోగ్యంగా ఉంటేనే జీవితం ఆనందంగా ఉంటుంది. ఇప్పుడున్న ఈ బిజీ హడావిడి లైఫ్ స్టైల్లో అసలు మన జీవితంలో వెల్నెస్ ఉందా, లేక మనం రోజులు గడిపేస్తున్నామా అంటే నిజానికి రోజులు గడిపేస్తున్నామనే చెప్పాలి. వెల్నెస్ అంటే శారీరక ఆరోగ్యం మాత్రమే కాదండి, మనం ఎలా తింటున్నాం, ఏం తింటున్నాం, ఎలా ఉంటున్నాం, ఇవన్నీ వస్తాయి. సైనిక్పూర్లోని రవిడే వెల్నెస్ సెంటర్కి వచ్చామన్నమాట. వెల్నెస్ ఎక్స్పర్ట్ రవి విడే గారితో మాట్లాడి అసలు వెల్నెస్ అంటే ఏంటి, వెల్నెస్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఫైన్ అండి సార్, అసలు నేను చాలా బాగున్నాను. అసలు ఇక్కడ రాగానే ఎంత బాగా అంటే ఒక పాజిటివ్ వైబ్ లాగా అనిపిస్తుంది నాకైతే. అంటే చాలా ప్లెజెంట్గా ఒక వెల్నెస్ సెంటర్ ఏ విధంగా ఉండాలో అలానే ఉంది. ఎలా ప్లాన్ చేశారు ఇలా? పేషెంట్స్ వచ్చి ఇక్కడ స్టే చేయాలంటే డెఫినెట్లీ కొంచెం వాళ్ళకి కంఫర్ట్ ఉండాలి అండ్ పీస్ఫుల్ గా ఉండాలి. అండ్ అంతా కూడా చాలా మంది ఈ సిటీలో దానకొనద్దు ఇది వీటి మధ్య ఉంటుంటారు. ఇక్కడికి వచ్చి అట్లీస్ట్ ఒక 1 వీక్ అన్నా ప్రశాంతంగా ఉండాలంటే పీస్ఫుల్ గా ఉండాలి. కాబట్టి డెఫినెట్లీ దాని ప్రకారం డిజైన్ చేసామండి. అంటే ఈ బయట ఉండి ట్రాఫిక్ హడావిడి లైఫ్ నుంచి ఒక వారమైనా సరే పీస్ ఇస్తున్నారు మీరైతే. నైస్. నాకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లం లేదు, నాకు ఒక జ్వరం లేదు, కోల్డ్ లేదు, ఏం లేదు, అంత బాగానే ఉన్నాను. కానీ సరిగ్గా నిద్ర పట్టట్లేదు, టైంకి ఆకలి అవ్వట్లేదు, ఇలా అనుకుంటూ ఉంటారు. సో అసలు మీ దృష్టిలో అసలు వెల్నెస్ అంటే ఏంటి? ఒక మనిషి కంప్లీట్ గా హెల్తీగా ఫీల్ అవడం అండి. అంటే ఏ విధమైన ఇష్యూస్ లేకుండా, డైజెషన్ ఇష్యూస్ కానీ, స్లీప్ ఇష్యూస్ కానీ, మెంటల్ టెన్షన్స్ కానీ ఇవేమీ లేకుండా ఏదన్నా సరే చాలా హ్యాపీగా ఆనందంగా ఉండేలాగా ఉండాలండి. మానసికంగా ఆనందంగా ఉండాలి, శారీరకంగా హెల్తీగా ఉండాలి. అన్ని విధాలుగా ఒక మనిషి పీస్ఫుల్ గా నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను అనే ఫీలింగ్ ఉండాలండి యాక్చువల్ గా. అంతేకాదు అది రిఫ్లెక్ట్ అవ్వాలి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమైనా బ్లడ్ టెస్ట్లు చేసాం అనుకుందాం, ఏమన్నా అల్ట్రాసౌండ్ అబ్డామిన్ ఇలాగా ఇయర్లీ మనం టెస్ట్లు చేసాం అనుకుందాం. ఆ టెస్ట్ లో అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉండాలండి. అది ఏ ఏజ్ అయినా కూడా, అది టీనేజ్ దగ్గర నుంచి 70s 80s దాకా కూడా ఆ పర్ఫెక్ట్ గా ఉన్నాయంటే ఆ మనిషి కూడా ప్రశాంతంగా చాలా హ్యాపీగా ఉన్నాడంటే ఆ వ్యక్తి కంప్లీట్లీ హీఈస్ విత్ వెల్నెస్, కంప్లీట్ వెల్నెస్. కేవలం ఒక ఫుడ్ వల్లనో ఇలా వచ్చేది కాదంటారు వెల్నెస్ అనేది. ఫుడ్ ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్ అండి. మనకి ఏంటంటే మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. మనకి ఏంటంటే కంప్లీట్ లైఫ్ స్టైల్ అనేది బాగుండాలండి. ఓన్లీ ఫుడ్ అనే కాదు, వర్కౌట్స్ చేయాల్సి ఉంటుంది డెఫినెట్లీ. ఆ వర్కౌట్స్ అనేవి మనకి మైండ్కి సంబంధించిన వర్కౌట్స్ అండ్ ఫిజికల్గా బాడీకి సంబంధించిన వర్కౌట్స్ అవి చేయాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం డైట్ కరెక్ట్గా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. చుట్టుపక్కల ఉండే వాళ్ళతో మనకి ఉండి ఎమోషన్స్ కానీ అన్నీ కూడా హెల్తీగా ఉన్నాయనుకోండి, కంప్లీట్ మనిషి చాలా హెల్తీగా ఉంటుంది అండి యాక్చువల్లీ. నైస్ సార్. సో నేను వస్తుంటే అక్కడ బోర్డు చూసాను అనమాట. అంటే మన రవిడే వెల్నెస్ సెంటర్లో ఇంటిగ్రేటెడ్ ట్రీట్మెంట్ ఇస్తున్నారని చూశాను. సో అంటే ఒక పేషెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు మీరు? ఓకే, ఇక్కడ చాలా యూనిక్ కాన్సెప్ట్ అండి ఇంటిగ్రేటెడ్ ట్రీట్మెంట్ అనేది. అంటే చాలా మంది ఇంటిగ్రేటెడ్ ట్రీట్మెంట్ అని అంటుంటారు, కానీ ఇక్కడ నిజమైన ఇంటిగ్రేటెడ్ ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నాం అంటే యాక్చువల్గా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రొమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్, లేకపోతే ఏదైనా సోరియాసిస్ పేషెంట్, ఒక ఆటోఇమ్యూన్ డిసీజెస్తో బాధపడుతున్న పేషెంట్స్ వచ్చారనుకోండి,
ఫస్ట్ లెవెల్లో యాక్చువల్గా అసలు ఏంటి రూట్ కాజ్ అనేది చెక్ చేస్తామండి. చాలా మంది విషయంలో డైజెషన్ ఇష్యూస్ రూట్ కాజ్ అయి ఉంటాయి. ఎందుకంటే డైజెషన్ ఇష్యూస్ లేకుండా సాధారణంగా 90% కేసెస్లో ఇలాంటి డిసీజెస్ రావండి. ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ సోరియాసిస్ కానీ ఇలాంటివి రావు. ఓకే, అంటే మెయిన్గా అదే ప్రాబ్లం అంటారు. మెయిన్ అక్కడి నుంచే ఆల్మోస్ట్ 90% జబ్బులు అక్కడి నుంచే వస్తాయండి. డైజెషన్ ఎప్పుడు దెబ్బతింటుందో మనం ఏదో ఒక జబ్బు రావడానికి ఎక్స్పోజ్ అయిపోతున్నాం అనమాట. డైజెషన్ ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఉండాలండి. ఓకే. సో రొమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్ వచ్చింది అనుకుందాం. ఆ పేషెంట్కి డైజెషన్ ఎలా ఉందో చెక్ చేస్తామండి. సింపుల్ కౌన్సిలింగ్తో తెలిసిపోతుంది ఆ డైజెషన్ కరెక్ట్గా లేదని. కౌన్సిలింగ్తో తెలిసినప్పుడు మనం ఇంకా ఎడిషనల్ టెస్టులు చేయాల్సి ఉంటుంది. అంటే కొంతమంది విషయంలో మనకి డైరెక్ట్గా ట్రీట్మెంట్కి వెళ్ళిపోతాం, కొంతమంది విషయంలో అలా కాదు, మనం ఎండోస్కోపీ ఇలాంటివి చేయించాల్సి వస్తుంది. అవి చేయించినప్పుడు ఫస్ట్ లెవెల్లో సాధారణంగా అలోపతిక్ మెడిసిన్ వాడాల్సి వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పేషెంట్కి స్టమక్లో హెచ్ పైలోరీ అనే బ్యాక్టీరియా ఉండొచ్చు. ఆ బ్యాక్టీరియా వల్ల డైజెషన్ దెబ్బతిన ఉండొచ్చు. అలాంటప్పుడు ఫస్ట్ లెవెల్లో హెచ్ పైలోరీకి ట్రీట్మెంట్ ఇస్తాం. అది అలోపతిలోనూ ట్రీట్మెంట్ ఉంటుంది. దానికి ఆయుర్వేదాలో కానీ న్యూట్రిషన్ సప్లిమెంట్స్లో కానీ ఇంకా వేరే వాటిలో ట్రీట్మెంట్ లేదు. సో అలాంటప్పుడు మనం డెఫినెట్లీ అలోపతినే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో అలోపతి ఫాలో అవుతాం. అట్ ద సేమ్ టైం ఆ ట్రీట్మెంట్ అవుతుండగానే ఆ పేషెంట్కి ఒకవేళ రొమటాయిడ్ ఆర్థరైటిస్ పెయిన్స్ బాగా ఎక్కువ ఉన్నాయనుకోండి, అప్పుడు ఆయుర్వేదిక్ థెరపీస్ వాడతాం. ఆయుర్వేదిక్ థెరపీస్ వాడితే ఏమవుతుంది అంటే ఇమీడియట్ రిలీఫ్ ఉంటుంది బాగా. అంటే ఆ మనిషికి అప్పుడు దాకా ఉన్న పెయిన్స్ కూడా ఒకేసారి తగ్గుతాయి అనమాట. అది ఇమీడియట్ రిలీఫ్ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 9 days థెరపీనో 10 days థెరపీనో ఇలా ఉంటుంది అనమాట. ఓకే, అంటే ఇప్పుడు ఆయుర్వేదిక్ థెరపీస్ యూజ్ చేస్తాం అంటున్నారు. సో అది ఏ విధంగా వర్క్ చేస్తుంది? అంటే నార్మల్గా ఇప్పుడు కొంతమంది అంటూ ఉంటారు, మేము పెద్ద పెద్ద మెడిసిన్ తీసుకున్నాం, చాలా హాస్పిటల్స్ పెద్ద పెద్ద హాస్పిటల్స్కి చూసి వెళ్ళాం, కానీ అక్కడ మాకు క్యూర్ అవ్వండి, ఈ ఆయుర్వేదిక్ థెరపీస్ వల్ల ఎలా క్యూర్ అవుతుందని చాలా మంది డౌట్ ఉంటుంది. సో అలాంటి వారికి ఏం చెప్తారు? ఓకే, ఇప్పుడు ఆయుర్వేదిక్ థెరపీస్ అనేది పర్మనెంట్ క్యూర్ కాదు, అది టెంపరీ రిలీఫ్ అండి. అది మీకు ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు డైజెషన్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఫస్ట్ డైజెషన్ ఇష్యూస్ ని ఫిక్స్ చేయాలి. అప్పుడు అదే రూట్ కాజ్, అదే సొల్యూషన్. అది ఫిక్స్ చేసినప్పుడే మనకు అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్ ట్రీట్మెంట్ ఇవ్వగలం అనమాట. ఆ ఫిక్స్ చేసి లోపల ఆల్రెడీ ఉన్న పెయిన్స్ ని ఒకవేళ తగ్గించాలంటే అప్పుడు ఆయుర్వేదిక్ థెరపీస్కి వెళ్తాము. అది ప్రతి ఒక్కళ్ళు ఆప్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కొంతమంది తక్కువ పెయిన్స్ వాళ్ళు అంత ఆప్ట్ చేయదు. బట్ అది తీసుకుంటే ఏంటంటే రిలీఫ్ బాగా వస్తుంది, ఇమీడియట్ రిలీఫ్ వస్తుంది అనమాట. అండ్ ఇది అంటే ఇంగ్లీష్ మెడిసిన్ వేరే వేరే ట్రీట్మెంట్స్ తీసుకున్నా కూడా తగ్గింది, ఆయుర్వేదిక్ థెరపీస్ తగ్గుతుంది అంటే తగ్గుతుంది, అంటే టెంపరీగా తగ్గుతుంది. మనకి ఏంటంటే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ అనేవి మజిల్స్ కి ఈ జాయింట్స్ కి ఒక ఎడిషనల్ సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది అనమాట. ఇది ఫిజియోథెరపీ లాంటిదే, బట్ అడ్వాన్స్డ్ ఫిజియోథెరపీ అనుకోవచ్చు. మన ఆయుర్వేదిక్ థెరపీస్ ని అడ్వాన్స్డ్ ఫిజియోథెరపీ అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఫిజియోథెరపీ లాంటి అవి కూడా చేస్తాము, బట్ ఎక్స్ట్రాగా ఏంటంటే ఆయుర్వేదిక్ ఇవి యూజ్ చేస్తాం అనమాట. ఈ లేపనాలు కొన్ని ఉంటాయి అనమాట, అవి యూజ్ చేస్తాం. అవి యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఎడిషనల్ గా సపోర్ట్ ఉండి ఆయిల్స్ బాగా బాడీలోకి వెళ్ళి ఆ సపోర్ట్ ఆ జాయింట్స్ మధ్య కొంచెం స్మూత్నెస్ యాడ్ చేసి అవి సపోర్ట్ ఇస్తాయి అనమాట. కొంతమంది ఈ ఆయుర్వేదిక్ థెరపీస్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఆయుర్వేదిక్ థెరపీ ఒక 15 days తీసుకోవడం, ఒక 15 days కానీ తీసుకుంటే అది ఆల్మోస్ట్ 3 months దాకా కూడా రిలీఫ్ వస్తుంది. సార్, అంటే నార్మల్గా ఇప్పుడు మీరు చెప్పారు కదా ఆయుర్వేదిక్ థెరపీస్ వాటి వల్ల పర్మనెంట్ క్యూర్ రాకపోయినా సరే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు కాబట్టి సేఫ్గా దాన్ని మనం తీసుకోవచ్చు కదా? ఆయుర్వేదిక్ థెరపీస్ అనేది పర్మనెంట్ క్యూర్ అయితే కాదండి. అవి ఎలా అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేని రిలీఫ్ కలిగించే ఒక ప్రాసెస్ అండి. అది చెప్పాలంటే ఫిజియోథెరపీకి అడ్వాన్స్డ్ లెవెల్ అనుకోవచ్చు. ఎందుకంటే ఫిజియోథెరపీ లాగే ఇక్కడ కూడా మీకు కొన్ని రకాల ఎక్సర్సైజ్లు చేయించడం ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొన్ని ఆయిల్స్ లేపనాలు ఎన్ని ఉంటాయి అన్నమాట. అవి బాడీలోకి బాగా అబ్జర్వ్ అయ్యి బోన్స్ని లోపల నుంచి బాగా స్మూత్ చేసి జాయింట్ మూమెంట్స్ అది కొంచెం ఈజీ చేస్తాయి అనమాట. ఇవి దీని ఎఫెక్ట్ ఒకసారి ఈ థెరపీ చేయించుకున్నాక ఆల్మోస్ట్ ఒక 3 months దాకా ఇది వర్క్ అవుతుందండి. బట్ ఈ లోపల మనకి ఏంటంటే మనం సప్లిమెంట్స్ ద్వారా డైట్ ద్వారా
ఏవైతే మెయిన్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయో ఆ ఇష్యూస్ని ఫిక్స్ చేస్తాం యాక్చువల్లీ. సో ఓకే. మళ్ళీ ఆయుర్వేదిక్ థెరపిస్ట్కి వెళ్ళాల్సిన అవసరం కూడా రాదు ఇక్కడ మా దగ్గర. ఓకే. బట్ ఒకవేళ పేషెంట్స్ ఆయుర్వేదిక్ థెరపిస్ట్ బాగా రిలాక్స్ ఫీల్ అవుతుంటే వాళ్ళు వెళ్ళినా కూడా దానివల్ల నష్టమే లేదు. ఇంకా చెప్పాలంటే ఇంకా లాభమే ఉంటుంది. లాభమే ఉంటుంది అనమాట. ఓకే. సో కొంతమంది 3 months ఒకసారి అలా ఆయుర్వేదిక్ థెరపీస్ తీసుకుంటూ ఉంటారు. కొంతమందికి ఏంటంటే ఈవెన్ అసలు సప్లిమెంట్స్ మెడిసిన్స్ అవసరం లేకుండా కూడా ఈ 3 months థెరపీస్ తీసుకోవడం వల్ల ఆ వచ్చే రిలీఫ్ ఆ 3 months పనిచేయడం వల్ల ఆ 3 months ఒకసారి చొప్పున అలాగ థెరపీస్ తీసుకుంటూ ఉంటుంది అనమాట. అంటే ఇయర్లీ 4 times తీసుకుంటారు. ఆల్మోస్ట్ పెయిన్ ఫ్రీ ఉంటుంది అనమాట. ఎస్పెషల్లీ ఆస్టియోఆర్థరైటిస్ అంటే వయసు రీత్యా బోన్స్ అరిగిపోయిన వాళ్ళకి ఈ ఆయుర్వేదిక్ థెరపీస్ అనేవి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. బట్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తాయి. బట్ ఆస్టియోఆర్థరైటిస్కి హెల్ప్ చేసినంత లెవెల్లో ఎఫెక్టివ్గా ఎఫెక్టివ్గా ఉంటుంది రొమటాయిడ్ ఆర్థరైటిస్. ఎందుకంటే వాళ్ళకి దాంతోపాటు కొంచెం డైట్ అండ్ సప్లిమెంట్స్ కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా సప్లిమెంట్స్ ఇస్తాం, అలా ట్రీట్మెంట్ చేస్తామని. సో మనకి సప్లిమెంట్స్ కూడా అలోపతి మెడిసిన్ లాగే పనిచేస్తాయా? అలోపతి మెడిసిన్స్ లాగే పనిచేయడం కంటే ఇంకా చెప్పాలంటే దానికంటే బాగా పనిచేస్తాయి. ఓ. చాలా బాగా పనిచేస్తాయి. దానికి రీజన్ ఏంటంటే అలోపతిక్ మెడిసిన్ అంటే ఆల్మోస్ట్ 90% అలోపతిక్ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండవండి. సైడ్ ఎఫెక్ట్స్ అనేవి గ్యారంటీగా ఉంటాయి. ఎస్. బట్ సప్లిమెంట్స్ అనేవి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సైడ్ ఎఫెక్ట్స్ లేని సొల్యూషన్ అనమాట సప్లిమెంట్స్ అనేది. అంటే చాలా మందికి తెలియదు సప్లిమెంట్స్ అంటే ఏదో విటమిన్స్ మినరల్స్ అయ్యి అనుకుంటారు, కానీ సప్లిమెంట్స్లో చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. అంటే మనకి స్టమక్ యాసిడ్ తగ్గిపోయింది అనుకోండి, స్టమక్ యాసిడ్ని పెంచడానికి సప్లిమెంట్స్ ఉంటాయి. డైజెస్టివ్ ఎంజైమ్స్ తగ్గిపోయింది అనుకోండి, డైజెస్టివ్ ఎంజైమ్స్ని పెంచడానికి సప్లిమెంట్స్ ఉంటాయి. ఇవి ఏంటంటే మందులా పనిచేస్తాయి. ఈ కాన్సెప్ట్ అనేది చాలా మంది అలోపతిక్ డాక్టర్స్ కి ఐడియా ఉంటుంది అనమాట. ఓకే, సప్లిమెంట్స్ ని కూడా మెడిసిన్స్ లా వాడచ్చా అని. సప్లిమెంట్స్ అసలు యాక్చువల్ గా సప్లిమెంట్స్ ని మెడిసిన్ లా వాడితే అసలు అలోపతి మెడిసిన్ వాడాల్సిన అవసరం ఉండదు. సో చెప్పాలంటే సప్లిమెంట్స్ ఉన్న ఒకే ఒక్క డిసడ్వాంటేజ్ ప్రైస్. ఇవి ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఇంగ్లీష్ మెడిసిన్ ఏముంటుంది మనకి చాలా చీప్ గా దొరుకుతుంది. అలోపతి మెడిసిన్ కంటే డబుల్ రిజల్ట్ ఇస్తుంది కదా, ఆఫ్ కోర్స్ ప్రైస్ కూడా అలానే ఉంటుంది. అలా ప్రైస్ వైజ్ చూస్తే ఎలా ఉంటుంది, మనకి ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ చాలా తక్కువ, అలోపతి ఈ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ చాలా ఎక్కువ అన్నట్టు ఉంటుంది. కానీ లాంగ్ టర్మ్ లో చూసుకుంటే మనకి ఇంగ్లీష్ మెడిసిన్ ఎలాంటిదంటే ఇప్పటికప్పుడు టెంపరీ సొల్యూషన్ ఇచ్చి బ్యాక్గ్రౌండ్ లో మనకి ఏదైతే సమస్య ఉంటుందో ఆ సమస్య తగ్గకుండా చేస్తుంది. సో ఇండైరెక్ట్ గా మళ్ళీ మనం అలోపతిక్ హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. అంటే ఇప్పుడు మనం తగ్గింది అని చెప్పేసి రిలాక్స్ అయిపోతాం, బట్ మన బ్యాక్గ్రౌండ్ జరుగుతుంది మనకు అర్థం కాదు మళ్ళీ వచ్చే వరకు. ఒక సినారియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. డైజెషన్ ఇష్యూస్ తోటి మనం హాస్పిటల్కి వెళ్ళాము అనుకో, మనకి స్టమక్ యాసిడ్ తక్కువ ఉండడం వల్ల మనకి ఇష్యూ వస్తుంది. చాలా సందర్భాల్లో అదే సమస్య. కానీ అలోపతిలో ఏమవుతుంది, స్టమక్ యాసిడ్ తక్కువ ఉంది అనే విషయాన్ని పక్కన పెట్టి అసలు యాసిడ్ జనరేట్ చేయకుండా చేస్తాం. అంటే మొత్తం టోటల్ గా గ్యాస్ సమస్య ఉందంటే యాసిడ్ మొత్తం తగ్గించేస్తాం. గ్యాస్ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడే మందిస్తాం. అంటే యాసిడ్ ని పెంచాల్సింది పోయి తగ్గిస్తాం ఎక్కడ అలోపతిలో. ఇప్పుడు యాసిడ్ని తగ్గించడం వల్ల ఏమవుతుంది, ఏదైతే గ్యాస్ సమస్య ఉందో, తేనుపులు వస్తున్నాయో, బర్పింగ్స్ వస్తున్నాయో, ఏదైతే ఈ బ్లోటింగ్ ప్రాబ్లం ఉందో ఇవన్నీ ఇమీడియట్లీ తగ్గిపోతాయి. సో ఇమీడియట్లీ తగ్గిపోయింది కాబట్టి అదే కరెక్ట్ మెడిసిన్ అని చెప్పేసి చాలా మంది అదే టాబ్లెట్ని అలా వేసుకుంటూ ఉంటారు. PAN-40 అలాగా సంవత్సరాల తరబడి వేసుకుంటూ ఉంటారు. కానీ దీనివల్ల ఏమవుతుంది, డైజెషన్ అనేది పడిపోయి, అంటే మనం తింటున్న ఫుడ్ బాడీకి అబ్జర్వ్ అవడం అనేది జరగడం ఆగిపోయి అప్పుడు ఏమవుతుందంటే కొత్త జబ్బులు వస్తుంటాయి. మనకి ఎప్పుడైతే మనం తింటున్న ఫుడ్ బాడీ అబ్జర్వ్ చేసుకోదో ఫస్ట్ థింగ్ జాయింట్స్ వీక్ అయిపోతాయి, జాయింట్ పెయిన్స్ స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ థింగ్ ఇమ్యూన్ సిస్టమ్ పడిపోతుంది. ఫ్రీక్వెంట్గా ఫీవర్స్ రావడము, ఈజీగా మనకి ఏంటంటే ఏదైనా వైరస్ అటాక్స్ కానీ ఏదైనా అంటే ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ అయిందంటే ఆటోమేటిక్గా మనం ఎక్స్పోజ్ అయిపోతాం అనమాట. మనం ఏదైనా క్రౌడ్లోకి వెళ్ళాం అనుకుందాం, సినిమా హాల్స్కి ఎక్కడికి వెళ్ళాం అనుకుందాం, లేకపోతే ఏదైనా హోటల్కి వెళ్ళాం అనుకుందాం, ఈజీగా మనకి వైరస్ అటాక్స్, బ్యాక్టీరియా అటాక్స్ అవుతుంటాయండి. సో దానివల్ల వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ వస్తుంటాయి. చాలామందికి UTIలు వస్తుంటాయి. రూట్ కాజ్ తెలియదు. బేసికల్గా ఏంటంటే
అంటే ఆ తర్వాత చాలా మందికి ఆటోఇమ్యూన్ డిసీజెస్ వస్తుంటాయి, సోరియాసిస్ ఉంటాయి, అథరిటిస్ ఇలాంటివి. అంటే మనకి స్లోగా, అంటే ఇమీడియట్లీ ఎఫెక్ట్ తెలియదు మనకి. ఇప్పుడు మనం తీసుకునే ఒక PAN40 అనే టాబ్లెట్ మనకి మేబీ ఒక 5 years పోయాక దారుణమైన డిసీజ్ తీసుకొస్తుంది. ఓకే. సో ఒక రకంగా చెప్పాలంటే అల్లోపతిలో డిసడ్వాంటేజ్ ఇదే మెయిన్. సో అల్లోపతిని మేము ఇక్కడ చాలా కరెక్ట్గా యూజ్ చేసుకుంటాం. అంటే అల్లోపతి మేము వాడతాం, కానీ ఎంతవరకు అవసరం ఉందో వాడాలో అక్కడ దాకానే అంతే వాడతాం. అన్నమాట. ఎక్కడ అల్లోపతి ఆపాలో అక్కడ ఆపేసి నెక్స్ట్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ని ఇంట్రడ్యూస్ చేసి వాటితోటి ఫిక్స్ చేస్తాం అనమాట. ఓకే సార్, ఇప్పుడు మన దగ్గర ఈ రెమెడీ వెల్నెస్ సెంటర్లో ఏ డిసీజెస్ కి మీరు ట్రీట్మెంట్ ఇస్తున్నారు? ఆల్మోస్ట్ క్యాన్సర్, టీబీ లాంటివి కాకుండా 90% వ్యాధులకి ఇక్కడ చికిత్స లభిస్తుందండి. ఓకే. అంటే ముఖ్యంగా ఫస్ట్ థింగ్ అండి, ఇక్కడ చాలా మందికి చాలా రకాల జబ్బులు రావడానికి మెయిన్ రీజన్ డైజెషన్ అండి. డైజెషన్ అనేది మాకు ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ప్రయారిటీ. ఎందుకంటే అది కరెక్ట్గా లేకపోతే ఏ విధమైన జబ్బులన్నా రావచ్చు. ఎందుకంటే డైజెషన్ లేకపోతే మనం తిన్నది బాడీకి వంట పట్టదు. ఫస్ట్ థింగ్ అదే అండి. తిన్నది బాడీకి వంట పట్టట్లేదు అంటే మనకి విటమిన్స్ అందో, మినరల్స్ అందో, వాటి వల్ల అన్ని రకాల జబ్బులు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయండి. 1 year 2 years దాకా మనకి ఓకే మేనేజబుల్ అయి ఉండొచ్చు, ఏది డైజెషన్ ఇష్యూస్ ఉంటాయి. కానీ ఆ తర్వాత డెఫినెట్లీ మనకి మెల్లిగా స్టార్ట్ అవుతాయండి. తలలో చుంటు స్టార్ట్ అవుతుంటుంది, యాంగ్జైటీ స్టార్ట్ అవుతుంది. ఈవెన్ డాండ్రఫ్ కూడా డైజెషన్ చాలా మందికి తెలియని విషయం అండి ఇది. డైజెషన్ సరిగ్గా లేకపోతే డాండ్రఫ్ వస్తుంది, యాంగ్జైటీ వస్తుంది, ఇంకా అనేక రకాల స్కిన్ ఇష్యూస్ వస్తాయి, ర్యాషెస్ వస్తుంటాయి, స్కిన్ మొసలితనం క్లియర్గా కనిపించేస్తుంటుంది. అండ్ ఇంకా వెరికోస్ వెయిన్స్ కానీ, సెబరిక్ డెర్మటైటిస్ కానీ, సోరియాసిస్ కానీ, రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి డైజెషన్ వల్ల. వీటన్నిటికీ రూట్ కాజ్ డైజెషన్ అండి. చాలా మందికి ఇది తెలియదు. అనేక రకాల సైకలాజికల్ ఇష్యూస్ డైజెషన్ వల్ల వస్తాయి. సైనస్, ఆస్తమా, ఇవన్నీ ఏంటంటే అనుకుంటారు చాలా సార్. మంది. డైజెషన్ కి మీరే ఓన్ గా మెడిసిన్ తయారు చేశారని విన్నాం, నిజమేనా? డైజెషన్ లో మనకి ఎలా ఉంటుందంటే అండి, మనకి స్టమక్ లో డైజెషన్ అవ్వాలి కరెక్ట్గా, ఇంటెస్టైన్స్ లో డైజెషన్ అవ్వాలి, అండ్ పెద్ద ప్రేగుల్లో కూడా డైజెషన్ కరెక్ట్ కావాలి. అంటే ఎలా ఉంటుందంటే మనకి స్టమక్ లో చాలా తక్కువ పర్సెంట్ డైజెషన్ అవుతుందండి. స్టమక్ లో మెయిన్ జరిగే పని ఫుడ్ పేస్ట్ అవ్వడం. మ్యాక్సిమం డైజెషన్ అంతా ఆల్మోస్ట్ 80% డైజెషన్ అంతా చిన్న ప్రేగుల్లో అవుతుంది. నెక్స్ట్ రిమైనింగ్ 10% డైజెషన్ పెద్ద ప్రేగుల్లో అవుతుంది. చాలా తక్కువ అవుతుంది పెద్ద ప్రేగుల్లో. సో మెయిన్ డైజెషన్ అంతా ఇది చిన్న ప్రేగుల్లో. ఇప్పుడు చిన్న ప్రేగుల్లో డైజెషన్ అవ్వాలంటే మనకి కరెక్ట్గా ఫుడ్ స్టమక్లో పేస్ట్ అయ్యి చిన్న ప్రేగులోకి వెళ్ళాలి. సో కరెక్ట్గా ఫుడ్ చిన్న ప్రేగులోకి వెళ్ళాలంటే దానికి సంబంధించిన యాసిడ్ కరెక్ట్ లెవెల్లో ఉండాలి. దానికి సంబంధించిన సప్లిమెంట్స్ ఆల్రెడీ ఉన్నాయి. అంటే దానికి బీటైన్-హెచ్సిఎల్ అనే సప్లిమెంట్ వాడతాం యాసిడ్ కరెక్ట్గా ఉండాలంటే. అలాగే బాగా డైజెస్ట్ అవ్వాలంటే డైజెస్టివ్ ఎంజైమ్స్ కూడా ఇస్తాం. కానీ చిన్న ప్రేగుల్లోకి వెళ్ళాక చిన్న ప్రేగుల్లో అక్కడ కానీ కరెక్ట్గా లేకపోతే, చిన్న ప్రేగుల్లో అంటే బ్యాక్టీరియా కానీ ఎక్కువ ఉన్న చిన్న ప్రేగుల్లో, లేకపోతే ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉన్న చాలా మందికి డైజెషన్ అవ్వదు. మెయిన్ 80% డైజెషన్ అవ్వాల్సిందే చిన్న ప్రేగుల్లో, అక్కడే అది అవ్వదు. దీనికి అలోపతిలో సొల్యూషన్ లేదు. చిన్న ప్రేగుల్లో డైజెషన్ అవ్వాలంటే ఒక సొల్యూషన్ లేదు. చిన్న ప్రేగుల ఇన్ఫ్లమేషన్ తగ్గించాలంటే సొల్యూషన్ లేదు. ఇది అల్లోపతి అని కాదు, ఏ వైద్య విధానంలో కూడా లేదు, ఎక్సెప్ట్ మేము రీసెంట్లీ కనిపెట్టిన ఒక సప్లిమెంట్ అనమాట. మేము యాక్చువల్లీ ఈ డైజెషన్ క్యూర్ అనేది తీసుకొచ్చాం రీసెంట్లీ. ఈ డైజెషన్ క్యూర్ ఏం చేస్తుంది అంటే చిన్న ప్రేగుల ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఒకవేళ బ్యాక్టీరియా కానీ ఎక్కువ అయిపోయింది అనుకోండి, అప్పుడు కూడా చిన్న ప్రేగుల్లో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఆ బ్యాక్టీరియా ఎక్కువైనా అది తగ్గిస్తుంది, అండ్ చిన్న ప్రేగుల్లో చాలా హెల్తీగా ఉండేలా చేస్తుంది. సో ఆటోమేటిక్గా ఏంటంటే ఏదైతే 80% డైజెషన్ అవ్వాలో అది చిన్న ప్రేగుల్లో ఆ 80% డైజెషన్ కరెక్ట్గా అవుతుంది. అప్పుడు మనం తిన్న ఫుడ్ బాడీకి వంట పడుతుంది అనమాట. ఇది సప్లిమెంట్ మేమే తీసుకొచ్చామండి యాక్చువల్గా. అంటే ఎలా యూజ్ చేయాలి సార్ దాన్ని? ఏం లేదండి, అది ఇప్పుడు
ఇష్యూ బాగా ఎక్కువ ఉంది అనుకోండి, రోజుకు మార్నింగ్ ఒక ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఒకటి వేసుకుంటారు టాబ్లెట్, ఈవినింగ్ ఒక ఆఫ్టర్ డిన్నర్ వేసుకుంటారు అనమాట. ఓకే, డైలీ 2. డైలీ 2 వేసుకుంటారు. లేదు మరీ అంత ఎక్కువ లేదు, ఆల్మోస్ట్ సగం తగ్గింది ఇష్యూ అనుకోండి, అప్పుడు డైలీ మార్నింగ్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది యాక్చువల్లీ. ఓకే, అంటే ఇంకా క్యూర్ అయిపోయింది అన్నప్పుడు మానేసేయచ్చా? క్యూర్ అయిపోయింది అన్నప్పుడు మానేసేయచ్చు అంటే ఇక్కడ కండిషన్ ఉంటుందండి. ఇప్పుడు బేసికల్గా ఏంటంటే ఇష్యూ ఎందుకు వచ్చింది, చిన్న ప్రేగుల్లో యాక్చువల్గా ఎందుకు డైజెషన్ అవ్వట్లేదు, మొదట ఒరిజినల్ రూట్ కాజ్ ఏంటి? ఒరిజినల్ రూట్ కాజ్ ఏమేంటది, స్టమక్లో యాసిడ్ తక్కువ ఉండడం వల్ల, హెచ్పిడి ఉండడం వల్ల ఆ రూట్ కాజ్ ఉంటుంది అనమాట. ఆ రూట్ కాజ్ని మనం ఫిక్స్ చేస్తే ఈ డైజెషన్ క్యూర్ని ఆపేయచ్చు అనమాట. అంటే రూట్ కాజ్ అనేది స్టమక్ యాసిడ్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వట్లేదు, అది ప్రొడ్యూస్ అయ్యేలా చేయాలి. లేకపోతే డైజెస్టివ్ ఎంజైమ్స్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వట్లేదు, అవి ప్రొడ్యూస్ అయ్యేలా చేయాలి. ఇలాగ రూట్ కాజ్ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని ఫిక్స్ చేయాల్సి ఉంటుందండి. ఫుడ్ అంతా బాగా అబ్జర్వ్ అయ్యేలాగా ఈ డైజెషన్ క్యూర్ వాడి టెంపరీగా B10HCl ఇలాంటి HCl పెంచి సప్లిమెంట్స్ వాడాం అనుకోండి, చాలా మందిలో ఒక 50% మందిలో, ముఖ్యంగా యంగ్ మిడిల్ ఏజ్డ్ వాళ్ళలో ఆటోమేటిక్గా బాడీ హీల్ అయిపోయి ఇంకా దీని అవసరం ఉండదు అనమాట. కానీ కొంతమందిలో ఆటోమేటిక్గా బాడీ హీల్ అవ్వదు. అంటే ముఖ్యంగా ఏంటంటే యాసిడ్ తగ్గిపోయి ఉంటుంది కొంతమందికి. వాళ్ళలో యాసిడ్ పెరగాలంటే వాళ్ళు వర్కౌట్స్ చేయాల్సి ఉంటుంది. వర్కౌట్స్ చేస్తే మన బాడీ అంతా కూడా పర్ఫెక్ట్లీ పనిచేస్తుంది, యాసిడ్ జనరేషన్ పెరుగుతుంది అనమాట. అప్పుడు పెరిగినప్పుడు అప్పుడు ఈ సప్లిమెంట్స్ మానేయచ్చు అనమాట. బేసికల్గా ఏంటంటే మన లైఫ్ స్టైల్ కరెక్ట్గా ఉంటే మనం మ్యాక్సిమం సప్లిమెంట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు యాక్చువల్గా. సో మేము ఇక్కడ అందుకని చెప్పేది ఏంటంటే ఫస్ట్ సప్లిమెంట్స్ ఇస్తాము, ఆ సప్లిమెంట్స్ నుంచి ఏదైతే బెనిఫిట్ వచ్చి, అంటే మీకు డైజెషన్ ఇష్యూ ఫిక్స్ అయ్యి ఒకసారి మీకు ఎనర్జీ వస్తుందో ఇమీడియట్లీ వర్కౌట్స్ స్టార్ట్ చేయమంటాం. వర్కౌట్స్ అంటే అటు కార్డియో అండ్ ఇటు వెయిట్ ట్రైనింగ్ కూడా, అంటే బరువులు కూడా ఎత్తాలి. అది జెంట్స్ అయినా లేడీస్ అయినా కూడా. ఎందుకంటే ఏదైతే వెయిట్ ట్రైనింగ్ మనం చేస్తామో రెసిస్టెన్స్ ట్రైనింగ్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు సప్లిమెంట్స్ ఇస్తూ కూడా ఇవి మనం ఎక్సర్సైజ్ కానీ అన్ని కూడా మీరు చెప్తూ ఉంటారా? చెప్తామండి గ్యారెంటీ, లేకపోతే ఇంకా సప్లిమెంట్స్ తీసుకుంటూనే ఉండాలి. ఇంకా ఈవెన్ డైట్ కూడా చెప్తారా? అంటే ఎలాంటి ప్రాబ్లం ఉన్న వారికి సపరేట్ డైట్ చెప్తారా? అంటే పేషెంట్ ని బట్టి. డైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి డైట్ చెప్పమండి, ఎందుకంటే డైజెషన్ ఇష్యూస్ ఉన్నాయంటే ఎటువంటి డైట్ తీసుకున్నా డైజెస్ట్ అవ్వాలి వాళ్ళకి, కాబట్టి వాళ్ళకి ప్రత్యేకించి డైట్ ఉండదు. కానీ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి డైట్ ఉంటుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, సోరియాసిస్ కానీ, అలాంటి వాళ్ళకి సపరేట్ డైట్ ఉంటుంది. అలాగే కొంతమంది కిడ్నీ పేషెంట్స్ ఉంటుందండి, కిడ్నీ బాగా పనితనం తగ్గిపోయినట్టు ఉంటుంది, వాళ్ళకి కిడ్నీ డైట్ ఉంటుంది అనమాట సపరేట్గా. వాళ్ళ కిడ్నీస్ హీల్ అవుతాయి. చాలా మంది కిడ్నీస్ హీల్ అవ్వవు అనుకుంటారు, కానీ హీల్ అవుతాయి డెఫినెట్లీ. అంటే మినిమం అన్న కిడ్నీ పనిచేస్తున్నాయంటే వాటిని మ్యాక్సిమం పనిచేసేలా తీసుకురావచ్చు. అంటే 15% మినిమం 15% కిడ్నీస్ పనిచేస్తున్నాయి అనుకోండి, వాటిని మనం 15 నుంచి ఒక 40 to 50% పనిచేసేలా తీసుకురావచ్చు అనమాట. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా కొన్ని డిసీజెస్ ఉంటాయి, లైక్ ఏంటంటే ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్, లైక్ డాక్టర్స్ కూడా ఇవి లైఫ్ టైం ఉండిపోయే డిసీజెస్ అని చెప్పేసి చేతులు తెస్తూ ఉంటారు. సో వాటికి కూడా మన దగ్గర పర్మనెంట్ క్యూర్ ఉంటుందా? డెఫినెట్లీ అండి. అంటే పర్మనెంట్ క్యూర్ అన్నం కంటే పర్మనెంట్ సిమ్టమ్స్ సపరేషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు పర్మనెంట్ క్యూర్ అంటే ఏంటి, మనకి ఇంకా రాకుండా జబ్బు మొత్తం పోయినట్టు అనమాట. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అలాంటివి కాదు. అంటే ఎలాగంటే ఇప్పుడు రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందనుకుందాం, అలోపతి మెడిసిన్ మనం తీసుకుంటే అలోపతిలో అన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే మెడిసిన్ ఉంటాయి. మనం మీతోటి ఎక్సైట్ అంటాం, అంటే బేసిక్గా స్టెరాయిడ్స్ కానీ ఇమ్యూన్ సప్రెసెంట్స్ కానీ ఇలాంటివి వేస్తారు వాళ్ళు. ఇమ్యూన్ సప్రెసెంట్స్ అంటే ఇంకా అది అంతకంటే దారుణం అనుకోవట్లేదు, ఎందుకంటే మన ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ చేసేయడం. ఆటో ఇమ్యూన్ అనేది ఇమ్యూన్ సిస్టమ్ ఓవర్ యాక్టివ్ గా బిహేవ్ చేయడం వల్ల వస్తుంది, కాబట్టి ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ చేసేద్దాం అనే లాజిక్ వెళ్తుంది. ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ చేసిన వాళ్ళలో క్యాన్సర్స్ అనేవి చాలా మందిలో వస్తాయండి. సో ఇమ్యూన్ సప్రెసెంట్స్ వాడడం అంత మంచిది కాదు. ఈవెన్ ఇప్పుడు జనాలు ఎలా తయారంటే, మనకి ఒక వీధికి ఒక ఇప్పుడు మెడిసిన్ షాప్ ఉండడం వల్ల డాక్టర్ దగ్గర వెళ్ళకి అడగక ముందే ఈ జబ్బు వచ్చిందంటే దానికి మెడిసిన్ ఇదే అని చెప్పేసి వాళ్ళు తీసేసుకుంటూ ఉంటారు. అవునండి, చాలా వరకు
డిసీజెస్కి అలా చేస్తున్నారు యాక్చువల్గా. బట్ ఆటోఇమ్యూన్ డిసీజెస్కి అలా చేయలేదు లేండి, ఎందుకంటే అది అఫ్ కోర్స్ అది ప్రిస్క్రిప్షన్ మీదే ఇస్తుంది. బట్ ఎనీవే మనకి ఆటోఇమ్యూన్ డిసీజెస్కి చాలా అంటే చెప్పాలంటే డేంజరస్ ట్రీట్మెంటే ఉంది అలోపతిలో, ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా దాన్ని మనం ఫిక్స్ చేయలేం. కొన్ని అంటే క్రాన్స్ డిసీజ్ ఇలా కొన్ని ఉంటాయి అనమాట. కొన్ని రకాల ఆటోఇమ్యూన్ డిసీజెస్కి బయోలాజిక్స్ అని వాడుతుంటారు. అవేమో చాలా ఎక్స్పెన్సివ్ అండ్ అవి కంప్లీట్లీ సైడ్ ఎఫెక్ట్స్ ఫ్రీ కూడా కాదు, అండ్ లాంగ్ టర్మ్ కూడా పనిచేయవు అవి. అంటే ఈ సంవత్సరం ఎంత బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుందో నెక్స్ట్ ఇయర్ అంత బాగా పనిచేయదు, ఆ నెక్స్ట్ ఇయర్ ఇంకా తగ్గిపోతుంది. ఒక 3-4 years మేనేజ్ చేయడానికి పనిచేస్తుంది, మళ్ళీ ఆ జబ్బు ఫ్రీదప్ వస్తూనే ఉంటుంది. ఇలాగ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేలాగా లేకపోతే హైలీ ఎక్స్పెన్సివ్ ఉండేలాగా ఇలాంటివి లేకుండా ఈ సప్లిమెంట్స్ అండ్ డైట్తో మనం దీన్ని కంప్లీట్లీ సిమ్టమ్ సప్రెషన్ చేయొచ్చు. అంటే ఆల్మోస్ట్ రివర్సల్ చేసినట్టే. అంటే మనకి జబ్బు ఉంటుంది లోపల, కానీ దానికి సంబంధించిన లక్షణాలు ఉండవు. అంటే మనం ఎప్పుడైనా టెస్ట్ చేస్తాం అనుకోండి, మీకు ఏఎన్ఏ బ్లాట్ అనే టెస్ట్ ఉంటుంది, ఏదైనా ఆటోఇమ్యూన్ జబ్బు ఉందా లేదా తెలుసుకోవడానికి. ఆ టెస్ట్ చేస్తే ఆ టెస్ట్లో మీకు పాజిటివ్ వచ్చినట్టు ఉంటుంది, అంటే జబ్బు ఉన్నట్టే ఉంటుంది, కానీ సిమ్టమ్స్ ఉండవు. ఆ సిమ్టమ్స్ లేకుండా చేసేదే ఈ డైట్ అండ్ సప్లిమెంట్స్ అనమాట. మనకు పర్ఫెక్ట్ డైట్ వాడుతూ ఆ సప్లిమెంట్స్ వాడుతుంటే ఇంకా సిమ్టమ్స్ రావు అనమాట. కొన్ని ఆటోఇమ్యూన్ జబ్బులకి ఏంటంటే డైట్ రోజు వాడాల్సిన అవసరం ఉండదు, మనకి వీక్లీ 2 days వాడినా అది మేనేజ్ చేస్తుంది సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటే. కొన్ని ఆటోఇమ్యూన్ జబ్బులకి 5 to 6 days తప్పదు డైట్ ఫాలో అవడం అనేది. డైట్ అనేది మరి అంత కష్టం కూడా కాదు, నార్మల్ ఎవరైనా పాటించే డైట్. అంటే స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అంటే మనకి వండుకోవడం అనేది తెలిసిన తర్వాత కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ ఒకసారి వండుకోవడంలో మెలకువలు తెలుసుకుంటే మనకి అంత కష్టం కూడా కాదు డైట్. ఓకే సరే, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైక్ ఏంటంటే ఇప్పుడు కొంచెం ఏజ్ అయిపోయిన తర్వాత ఈ మోకాలలో గుజ్జు జరిగిపోవడం ఇలాంటి వాటి ఉంటాయి. వాటికి మనకి ఓన్లీ సర్జరీని ఆప్షన్ వింటూనే ఉంటాం. సో అలా సర్జరీ కాకుండా మీ దగ్గర ఏమైనా సప్లిమెంట్స్ ఉన్నాయా? డెఫినెట్లీ అండి. బేసికల్గా ఏంటంటే అస్థి పునర్జీవని అని ఇదొక సప్లిమెంట్ అండి మేము తీసుకొచ్చింది. ఇది అస్థి పునర్జీవని పేరులోనే ఉంది. ఈ అస్థి పునర్జీవని అంటే ఎముకల్ని మళ్ళీ రీజనరేట్ చేసే సప్లిమెంట్ అనమాట అది. ఇలాంటి సప్లిమెంట్స్ బేసికల్గా ఏం చేస్తాయంటే ఇవి మనకి ఏవైతే జాయింట్స్ అండ్ బోన్స్ బాగా వీక్ అయిపోయి ఉంటాయో వాటిని రీబిల్డ్ చేస్తాయి, ఈవెన్ కార్టిలేజ్ని కూడా రీబిల్డ్ చేస్తాయండి. అంటే మామూలుగా ఇప్పుడు మనకి ఇంగ్లీష్ మెడిసిన్లో కాల్షియం ఇచ్చేస్తుంటారు, ఒక బోన్స్ అదిపోయినట్టే షెల్ కాలన్ని ఇస్తుంటారు. కానీ కాల్షియం ఇచ్చినంత మాత్రం అది కాల్షియం బోన్స్ని గట్టిగా చేయదండి, ఎందుకంటే ఆ కాల్షియం బోన్స్కి వెళ్ళాలి, దాన్ని అది ఒక సిమెంట్ లాగా దాన్ని రీబిల్డ్ చేయాలి, అది చేయదండి. ఇప్పుడు కాల్షియం ఎక్స్ట్రా ఇస్తే అది చాలా వరకు బ్లడ్లోనే తిరుగుతుంటుంది, ఆ బ్లడ్లో తిరగడం వల్ల ఇంకా డేంజర్ అండి, ఇంకా కార్డియోవాస్కులర్ హెల్త్ దెబ్బతింటుంది యాక్చువల్లీ. సో కాల్షియం ఇవ్వడం అనేది సొల్యూషన్ కాదు. అలాగే గ్లూకోజ్ పైన అని ఒక సప్లిమెంట్ ఉంటుంది, అది కొద్ది స్థాయిలో పనిచేస్తుంది, కానీ పూర్తిగా అరిగిపోయిన జాయింట్స్ని అయితే అది రీబిల్డ్ చేయలేదండి. మేము ఇస్తున్న ఈ అస్థి పునర్జీవన అనే సప్లిమెంట్ ఏంటంటే ఇది చాలా వరకు అంటే 100% అన్ని ఫిక్స్ చేస్తాయని కాదు, కానీ మీకు ఒక 80 to 90% దాకా అరిగిపోయినాయి అనుకోండి, కానీ వాటిలాగా మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సైడ్ ఎఫెక్ట్స్ అయితే 80% ఉండవు. అట్ ద సేమ్ టైం ఆల్మోస్ట్ అంటే మీకు 100% అరిగిపోతే ఇంకా ఏం చేయలేము, అప్పుడు తప్పదండి, మనకి నీ రీప్లేస్మెంట్ కానీ హిప్ రీప్లేస్మెంట్ కానీ తప్పదు అప్పుడు. కానీ ఎంత కొద్దిగా మనకి ఇంకా కార్టిలేజ్ ఉంది, కొద్దిగా మనకి సేవ్ చేయగలం అనుకుంటే రివర్స్ చేసేయండి. సార్ నిజంగా చాలా జెన్యూన్గా చెప్తున్నారు. ఇప్పుడు ఎవరైనా అంటే లేదు మీకు 100% ఇస్తుందని చెప్తారు, కానీ మీరు మాత్రం అందులో ఎంతవరకు నిజం ఉందో అంతే చెప్తున్నారు. చాలా గ్రేట్ సార్. అంటే ఇప్పుడు మన దగ్గర ఇక్కడ చూస్తే చాలా సప్లిమెంట్స్ ఉన్నాయి. ఏంటి సార్ అంటే ఏ ప్రాబ్లమ్స్కి ఉన్నాయి అక్కడ? ఇప్పుడు బేసికల్గా ఏంటంటే బీటైన్ హెచ్సిఎల్ అనే ఇది ఉంటుందండి, ఇది స్టమక్ యాసిడ్ పెంచడానికి ఉపయోగపడుతుందండి ఇది. సో మామూలుగా ఏంటంటే స్టమక్ యాసిడ్ తగ్గిపోవడం వల్లే చాలా మందికి తేనుపులు ఇలాంటివి వస్తుంటాయి అనమాట. దానికి సొల్యూషన్ కింద అలోపతిలో స్టమక్ యాసిడ్ ఇంకా తగ్గిస్తాం, కానీ అలా తగ్గించకూడదు. స్టమక్ యాసిడ్ని పెంచితేనే మనం తిన్న ఫుడ్ కరెక్ట్గా డైజెస్ట్ అవుతుంది. సో స్టమక్ యాసిడ్ని పెంచడానికి ఈ సప్లిమెంట్ వాడుతుంటాం అండి.
ఇన్ఫ్లమేషన్ క్యూర్ అనే ఒక సప్లిమెంట్ అండి. ఇది కూడా మేము తీసుకొచ్చింది. మా దగ్గర ఇది ఇన్వెంట్ అయిందండి. ఇదేంటంటే మీకు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్నప్పుడు చాలా వరకు ఇన్ఫ్లమేషన్ చాలా ఎక్కువ ఉంటుందండి. అంటే ఇన్ఫ్లమేషన్ అనేది HSCRP అనేది ఎన్నో ఇన్ఫ్లమేషన్ మార్కర్స్ ఉంటాయి. ఇవి మామూలుగా ఏంటంటే సింగిల్ డిజిట్ లో ఉండాల్సిన మార్కర్స్ కాస్త వాళ్ళకి 50, 100, 70 ఇలాగా ఉంటాయి అన్నమాట. ఆ లెవెల్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ ఉన్నా కూడా ఇన్ఫ్లమేషన్ బాగా తగ్గించి ఆల్మోస్ట్ ఏంటంటే కొన్ని సందర్భాల్లో సింగిల్ డిజిట్లోకి తెచ్చేస్తుంది అనమాట ఈ సప్లిమెంట్. సో ఆటో ఇమ్యూన్ జబ్బులు ఉన్న వాళ్ళకి కానీ ఇంకా డిఫరెంట్ ఇష్యూస్ అంటే ఈవెన్ కొంతమందికి డైజెషన్ బాగోకపోతే బ్యాడ్ బ్రెత్ ఉంటుంటుంది, యాంగ్జైటీ ఉంటుంది. ఈ యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటి వాటి కూడా ఇది పనిచేస్తుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఓకే, ఇప్పుడు మీరు చెప్పినట్టు స్టార్టింగ్ లో ఒక క్యాన్సర్, టీబీ అలాంటివి కాకుండా అన్ని డిసీజెస్ కి మీ దగ్గర సప్లిమెంట్స్ ఉన్నాయి. నైస్. అంటే ఇప్పుడు ఎలా సార్, ఒక పేషెంట్ ఉన్నారు, వాళ్ళు అంటే ఇప్పుడు వేరే స్టేట్స్ ఉంటాయి, సో డైరెక్ట్ గా మీ దగ్గరకు రాలేరు, వాళ్ళకి ఎలా చెప్తారు ఇవన్నీ? మేము ఆన్లైన్లో కూడా కన్సల్టేషన్ ఉంటుందండి. యాక్చువల్గా ఏంటంటే పేషెంట్ మమ్మల్ని అప్రోచ్ అయితే అంటే లాంగ్గా ఉండి ఇక్కడికి రాలేని వాళ్ళకి ఆన్లైన్లో మేము చూస్తాం అనమాట. ఆన్లైన్లోనే తెలుసుకుని ఇష్యూ ఏంటి అని కనుక్కొని వాట్సాప్ వీడియో కాల్ కనెక్ట్ అవుతాం అనమాట. తెలుసుకుని మొత్తం అంతా కూడా డీటెయిల్గా రూట్ కాజ్ అనాలిసిస్ చేసి, ఎందుకంటే ఈచ్ పేషెంట్కి ఇంచుమించుగా 20 to 30 minutes అనేది మినిమం స్పెండ్ చేయాల్సి వస్తుందండి. ఇది ఏంటంటే 2 to 3 minutes లో మనం ప్రతి పేషెంట్ తోనూ 20 to 30 minutes స్పెండ్ చేయాల్సి వస్తుంది. అది డైరెక్ట్ పేషెంట్ అయినా ఆన్లైన్ పేషెంట్ అయినా కూడా. సో రూట్ కాజ్ ఏదో ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు అంత ఈజీ కాదు రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేయడం. పేషెంట్ ఏంటంటే మాకు అది ఇష్యూ ఉంది, ఇది ఇష్యూ ఉంది అంటే అన్నీ అడిగి తెలుసుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే అతని ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, అతను ఎందుకు యాంగ్జైటీ ఫీల్ అవుతున్నాడు, ఏమన్నా ఒక్కోసారి పర్సనల్ లెవెల్లో ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కూడా అడగాల్సి వస్తుంటుంది. ఎందుకంటే కొన్ని దాస్తే వాళ్ళకే ప్రాబ్లం అవుతుంది కదా. ఎగ్జాక్ట్లీ అండి. ఎందుకంటే రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేయలేము. సో ఎప్పుడైతే రూట్ కాజ్ ఫైండ్ అవుట్ అవుతుందో దానికి తగ్గట్టుగా మేము ట్రీట్మెంట్ ఇస్తుంటాం అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు వేరే స్టేట్స్ ఉంటే ఆన్లైన్లో చెప్తున్నారు, సో ఆన్లైన్లోనే వారికి క్యూర్ అవ్వకపోతే ఇక్కడ వచ్చి అటెండ్ అవ్వడానికి అలా ఏమైనా ఉంటుందా? వేరే స్టేట్స్లో ఉండి ఒకవేళ ఇప్పుడు మెయిన్లీ ఏంటంటే డైట్ ఎలా ఫాలో అవ్వాలో తెలియదు చాలా మందికి. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక 1 week ఉండి డైట్ ఇక్కడ తెలుసుకుని, ఓహో ఇలా డైట్ చేయాలా, ఇలా అంటే లైఫ్ స్టైల్ ఎలా ఫాలో అయితే ఇలా తగ్గుతుంది అనమాట అనే విషయం అర్థం చేసుకుని వెళ్తుంటది అనమాట. ఓకే, అందుకేనా మీరు స్టార్టింగ్ లో చెప్పారంటే ఒక పేషెంట్ కి వారం రోజులు వాళ్ళు బయట తిరిగే ఈ స్ట్రెస్ అంతా పక్కన పెట్టేసి ఒక వారం రోజులు ప్రశాంతంగా ఉండడం కోసం ఇంత బాగా అరేంజ్ చేశారనమాట. యా నైస్ సార్, ఒకసారి వెల్నెస్ సెంటర్ కూడా చూద్దామా? షూర్, డెఫినెట్లీ. యా సార్. సో మనమైతే వెల్నెస్ సెంటర్కి వచ్చేసాం. సో ఇదేంటి సార్, ఇక్కడ ఏమేమి జరుగుతుంది? ఇక్కడ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ అనేవి జరుగుతాయండి. ఆయుర్వేదిక్ థెరపీస్, పంచకర్మ, అభ్యంగ, అంటే బేసికల్గా ఏంటంటే మసాజెస్ ని అభ్యంగ అంటుంటారు యాక్చువల్గా ఈ ఆయుర్వేదిక్ టెర్మినాలజీలో. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అభ్యంగాలు ఉంటాయన్నమాట. అంటే మనకి జనరల్ బాడీ పెయిన్స్ వేరు, అంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాసిస్ ఇలాంటి వాటికి వచ్చి బాడీ పెయిన్స్ వేరు, అండ్ వయసు రీత్యా మనకు చూసారు మనకి బోన్స్ అరిగిపోయినాయి, జాయింట్స్ అరిగిపోయినాయి అంటారు కదా, అది అవి వస్తూ వచ్చి బాడీ పెయిన్స్ వేరు, మజిల్ పెయిన్స్ వేరు, ఇంకా డిఫరెంట్ అన్నిటికీ ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అభ్యంగాలు ఉంటాయి అన్నమాట. అంటే చెప్పాలంటే మనకి ఒక టైప్ ఆఫ్ మసాజెస్ అయితే ఇక్కడ మన హైదరాబాద్ లో చాలా తక్కువ మంది చేసేవాళ్ళు. యాక్చువల్లీ ఇది సెటప్ మొత్తం మనం ఈ కేరళ వైబ్ లో చూస్తూ ఉంటాం. సో ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే హైదరాబాద్ లో చూస్తున్నాను. ఎగ్జాక్ట్, అంటే కేరళ ప్రొఫెషనల్స్ ఇక్కడ మాకు చేస్తారు అనమాట. అంటే మీరు ఇలాంటి టైప్ ఆఫ్ మసాజ్ కావచ్చు, లైక్ ఇలాంటి ట్రీట్మెంట్ మీరు కేరళకి వెళ్ళక్కర్లేదు, మన హైదరాబాద్ లోనే ఉందన్నమాట. అంటే ఇంకో విషయం చెప్పాలి మీకు, అదేంటంటే ఇప్పుడు బాగా స్పోర్ట్స్ మెన్ కానీ బాడీ బిల్డర్స్ కానీ ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి వచ్చి బాడీ పెయిన్స్ వేరేగా ఉంటాయి. వాళ్ళ రోజువారీ వాళ్ళకి చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, వాళ్ళకి చేసే అభ్యంగాని డిఫరెంట్ నేమ్ ఉంటుంది లేదా, దాన్ని మర్మ అంటారు అనమాట. అది చేసే వాళ్ళు అసలు హైదరాబాద్ లోనే చెప్పరు, వేలలో లెక్క పెట్టచ్చు అనమాట. చాలా తక్కువ మంది ఉంటారు యాక్చువల్గా.
అలాంటిది కూడా ఇక్కడ చేస్తూ ఉంటాం అనమాట. సో చాలా అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ పెయిన్ మేనేజ్మెంట్ ఇక్కడ క్యూర్ అవుతుంది అనమాట. ఓకే. అంటే హెల్త్ ప్రాబ్లమ్సే కాకుండా ఇటు మనం ఈ గేమ్స్ వాళ్ళు కావచ్చు, లైక్ ఇప్పుడు ఈవెన్ కూడా ఎక్కువ జిమ్ చేయడం వల్ల కూడా టైర్డ్ అయిపోతూ ఉంటారు. అలాంటి టైప్ ఆఫ్ మసాజ్ కూడా ఇక్కడ దొరుకుతుంది. ఎగ్జాక్ట్లీ అండి. నైస్. అంటే ఇది మనకి ఇక్కడ చూస్తే ఫీమేల్ కి సెపరేట్ ఉంది, మేల్ కి సెపరేట్ మేల్కి ఉంటుంది. సపరేట్ ఉంది. ఇక్కడ ఇంకా ఈ అభ్యంగా ఇవే కాకుండా చాలా రకాలు ఉంటాయండి. యాక్చువల్గా శిరోధార అని ఇంకా ఆయుర్వేదాలు ఏవైతే డిఫరెంట్ థెరపీస్ ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. యాక్చువల్గా అంటే ఇది ఏంటంటే ఇక్కడ ఆయిల్ వేస్తే ఇక్కడ ఇంకా డిఫరెంట్ వేస్ లో యూజ్ చేస్తారండి దీన్ని. సార్ ఇదేంటి సార్, నేనైతే దీన్ని మూవీస్ లోనే చూసాను, డైరెక్ట్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను. దీన్ని ఎందుకు యూజ్ చేస్తారు? ఇదేం లేదండి, బేసికల్ గా స్టీమ్ బాత్ అండి ఇది. ఓకే. అంటే సాధారణంగా ఆయుర్వేదిక్ థెరపీస్ అన్ని కంప్లీట్ అయ్యాక దీంట్లో స్టీమ్ బాత్ లో అంటే దీంట్లో కూర్చుంటే మనకి బాడీ అంతా ఒక రకమైన హీట్ జనరేట్ అయ్యి రిలాక్స్ అవుతుంది. హెడ్ ఒకటి బయట ఉంటుంది, ఒక పర్టికులర్ టెంపరేచర్ లో బాడీ అంతా హీట్ చేస్తుంది అనమాట. ఓకే. సో అయితే అన్ని ఇక్కడ వచ్చేసాయి అనమాట. కేరళలో చూసే అన్ని కూడా మనకి ఈ ఏమంటారు ఆయుర్వేదిక్ థెరపీలో మనం మొత్తం సెటప్ మొత్తం ఇక్కడ తీసుకొచ్చేసారు హైదరాబాద్కి. చాలా గ్రేట్ సార్. అండ్ మీకు నేను కేవలం హెల్త్ ప్రాబ్లమ్స్కి కాకుండా ఈవెన్ వెయిట్ లాస్కి కూడా మీరు న్యూట్రిషన్ డైట్ ఇస్తున్నారు కదా? అన్నిటికీ అండి. బేసికల్గా ఏంటంటే డిఫరెంట్ ఇష్యూస్తో వచ్చే వాళ్ళకి డిఫరెంట్ డైట్స్ అనేవి ఉంటాయండి. యాక్చువల్గా అంటే పర్టికులర్ ఇష్యూ ఏంటి అనేది జస్ట్ వెయిట్ లాస్ కావాలన్నప్పుడు ఆ వెయిట్ లాస్కి కూడా హెల్దీగా అంటే ఏదో ఫుడ్ మొత్తం తగ్గించేయడం, బాగా క్యాలరీస్ తగ్గించడం ఇలా కాకుండా హార్మోన్స్ అన్ని బ్యాలెన్స్లో ఉండేలా చేస్తూ వాళ్ళ చేత ఎక్సర్సైజ్ చేయిస్తూ ఆ విధంగా వెయిట్ లాస్ అయ్యేలా చేస్తాం తప్పించి అంటే ముఖ్యంగా ఒబిసిటీ ఏది ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఓవర్ నైట్లో వాళ్ళకి ఒకేసారి కాకుండా స్లోగా హెల్దీగా ఇస్తాం అనమాట. ఓకే. ఈవెన్ ఇక్కడ జిమ్ సెటప్ కూడా ఉంది అనుకుంటాను కదా? అవునండి, జిమ్ సెటప్ ఉంది. ఇంకా దాన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాం యాక్చువల్గా. మేబీ నెక్స్ట్ మంత్ కల్లా అది కంప్లీట్లీ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఒక జిమ్ రెడీ అవుతుంది, ప్రొఫెషనల్ జిమ్. సో ఎందుకంటే వర్కౌట్స్ అనేది దానికి మేము చాలా పెద్ద పెట్టేస్తాం. ఎందుకంటే వర్కౌట్స్ అనేది డెఫినెట్లీ ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిందే అండి. వర్కౌట్స్ చేస్తేనే మనకి చాలా వరకు సమస్యలు ఆటోమేటిక్ తగ్గిపోతాయండి. ఇందాక నేను చెప్పింది చూసారా, డైజెషన్ అనేది అన్నిటికంటే ఫస్ట్ థింగ్. డైజెషన్ బాగుంటే చాలా వరకు జబ్బులకి సొల్యూషన్ వచ్చేసినట్టే. డైజెషన్ బాగుండాలంటే మనం మెటబాలిజం కరెక్ట్గా ఉండాలండి. మనం వర్కౌట్స్ చేసినప్పుడే మన బాడీ ఆటోమేటిక్గా అన్ని ఎంజైమ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, స్టమక్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది, మొత్తం ఇంటెస్టైన్స్ని హెల్తీగా ఉండేలా చేస్తుంది. సో ఎక్సర్సైజ్ అనేది చాలామంది జస్ట్ బయట కనిపించి లుక్ కోసం లేకపోతే అంటే అందం కోసం అనుకుంటారు, కానీ అన్నిటికంటే ముఖ్యం యాక్చువల్లీ హెల్త్ కోసం. ఓకే. నార్మల్ మీరు చెప్పారు కదా, మనం హెల్తీగా ఉండాలంటే డైజెషన్ ఇంపార్టెంట్, దానికి వర్కౌట్స్ ఇంపార్టెంట్ అని. ఎగ్జాక్ట్లీ అండి. డైజెషన్ బాగుండాలంటే డెఫినెట్లీ వర్కౌట్స్ అనేవి చేయాలి, ముఖ్యంగా జెంట్స్ అయినా లేడీస్ అయినా. కానీ ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే వర్కౌట్స్ నేను డే మొత్తం ఎలాగో ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను కదా, ఈవెన్ ట్రావెల్ చేస్తున్నాను, హడావిడిగా ఉంటున్నాను, సరిపోతుంది కదా అనుకుంటారు, మళ్ళీ నేను వర్కౌట్ చేయక్కర్లేదు అనుకుంటారు. అది ఎట్టి పరిస్థితుల్లో కాదండి. యాక్చువల్గా చెప్తాను చూడండి, వర్కౌట్స్ లో మనకి కార్డియో ఉంటుంది. కార్డియో అంటే మనకి ఆయాసం వచ్చే లెవెల్లో మనం కార్డియో చేయాల్సి ఉంటుంది. అంటే మనకి అటు సైక్లింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ, జాగింగ్ కానీ, రన్నింగ్ కానీ ఇవన్నీ కార్డియోలోకి వస్తాయండి. కార్డియో ఎలోన్ సరిపోదు. కార్డియో అనేది మనము మేబీ ఒక 20 to 30 minutes చేసాం అనుకోండి, అది కార్డియో దాన్ని ఎందుకు అంటామంటే అది కార్డియోవాస్కులర్ హెల్త్ని బాగు చేస్తుంది, కార్డియోవాస్కులర్ హెల్త్ని స్టేబుల్గా ఉండేది చూస్తుంది అది. కానీ మనకి డైజెషన్ బాగుండాలంటే కార్డియో ఒక్కటే సరిపోదు, మనకి డెఫినెట్లీ వెయిట్ ట్రైనింగ్ చేయాల్సి ఉంటుంది. నేను చెప్పినట్టు జెంట్స్ అయినా లేడీస్ అయినా కూడా వెయిట్స్ ఎత్తాల్సిందే అండి. వెయిట్స్ని మనం ఎప్పుడైతే వెయిట్స్ ఎత్తుతూ మనం ఈ రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేస్తామో అప్పుడు ఏంటంటే మన బాడీకి ప్రోటీన్ అనేది ఎక్సెప్ట్ చేస్తుంది. అది అంటే ప్రోటీన్ ఎక్స్పెక్ట్ చేయడంతో పాటు ప్రోటీన్ని డైజెస్ట్ చేసేలాగా మన డైజెస్టివ్ సిస్టమ్ తయారవుతుంది. డైజెస్టివ్ సిస్టమ్ తయారవుతుంది ఆటోమేటిక్గా యాసిడ్ లెవెల్ పెరుగుతుంది, డైజెస్టివ్ ఎంజైమ్స్ పెరుగుతాయి, ఆటోమేటిక్గా మన డైజెషన్ ఇష్యూస్ ఫిక్స్ అవుతాయండి. నైస్ సార్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే వెల్నెస్ అంటే నేను స్టార్టింగ్లో చెప్పాను, మనం శరీరం ఒక్కటే ఆరోగ్యంగా ఉంటే సరిపోదు, మనం ఏం తింటున్నాం, ఎలా తింటున్నాం, ఈవెన్ ఎలా పడుకుంటున్నాం, ఎలా పడుకోవాలి, మెంటల్లీ ఎలా హెల్తీగా ఉండాలి, అన్నీ కూడా మీ మాటల్లో అర్థమైంది. నేను చెప్పడే కాదు, సార్ మాటలో కూడా మీరు కూడా విన్నారు కదా. జస్ట్ ఇక్కడ చూస్తే కూడా
మనకి హైదరాబాద్లో చాలా రేర్ ఇలాంటి ట్రీట్మెంట్ దొరకడం. సో మీరు ప్రొవైడ్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ మీరు ఈవెన్ ఓన్గా సప్లిమెంట్స్ ఇస్తున్నారు, దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని దాని గురించి కూడా చాలా జెన్యూన్గా చెప్పారు. నాకైతే బాగా అనిపించింది సార్. సో చూసారు కదా, వెల్నెస్ అంటే కేవలం శరీరం ఆరోగ్యంగా ఉండడం మాత్రమే కాదండి, మీరు మెంటల్లీ చాలా స్టేబుల్గా ఉండాలి, చాలా హెల్దీగా ఉండాలి, అండ్ మంచి ఫుడ్ తీసుకోవాలి. అండ్ ఈవెన్ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, లైక్ మీరు వెయిట్ లాస్ అవ్వాలన్నా, వెయిట్ గెయిన్ అవ్వాలన్నా సరే, మంచి న్యూట్రిషన్ కావాలన్నా, లేదు మీకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వాటికి మెడిసిన్ కావాలి అంటే అది కూడా న్యాచురల్ వేలో తప్పకుండా మన రవిడి వెల్నెస్ సెంటర్ అయితే సంప్రదించండి. సో సంప్రదించాల్సిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.